నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన కోర్టు డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించిన పొన్నం ప్రభాకర్ కుటుంబానికి ఒక గుర్తింపు ఉండేలా కార్డు తయారీ నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు కేటీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సింగిల్ బెంచ్ తీర్పును అప్పీల్ చేసిన అసెంబ్లీ కార్యదర్శి విచారణ తేదీలు నిర్ణయించి స్పీకర్ టేబుల్పై పెట్టాలని ఆదేశించిన హైకోర్టు ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరైంది. ఈ నెల 6 నుంచి 10 వరకు రంగారెడ్డి జిల్లా స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ ఫోక్స్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సహచర డాన్సర్ పై లైంగిక దాడికి పాల్పడ్డట్టు జానీ మాస్టర్ పై ఆరోపణలున్నాయి. ఇదే కేసులో ఆయన చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరైంది. ఈ నెల 6 నుంచి 10 వరకు రంగారెడ్డి జిల్లా స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ ఫోక్స్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సహచర డాన్సర్ పై లైంగిక దాడికి పాల్పడ్డట్టు జానీ మాస్టర్ పై ఆరోపణలున్నాయి. ఇదే కేసులో ఆయన చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని నా నోటి నుంచి అనుకోకుండా ఓ కుటుంబం పేరు వచ్చిందన్నారు మంత్రి కొండా సురేఖ. మరొకరిని నొప్పించారని తెలిసి చాలా బాధపడ్డానని అందుకే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని కొండా సురేఖ అన్నారు. కేటీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన సారీ చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని నా నోటి నుంచి అనుకోకుండా ఓ కుటుంబం పేరు వచ్చిందన్నారు మంత్రి కొండా సురేఖ. మరొకరిని నొప్పించారని తెలిసి చాలా బాధపడ్డానని అందుకే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని కొండా సురేఖ అన్నారు. కేటీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన సారీ చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు పెద్దబయలు జీకే వీధి సరిహద్దు కొండల్లో మావోయిస్టులకు సహకరించే మిలీషియా సభ్యులు 17 మంది ఎస్పీ అమిత్ బర్దర్ ముందు లొంగిపోయారు. వీరంతా కొన్నేళ్లుగా మావోయిస్టులకు సహకరించి విసిగి చెంది జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమ సిబ్బందిని కలిసినట్లు ఎస్పీ చెప్పారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. మన జిల్లాలో ఈ రోజు గతంలో జరిగిన మావోయిస్ట్ యాక్టివిటీస్లో ముఖ్యమైన పెద్దబయలు ఏరియా కమిటీ, గాలికొండ ఏరియా కమిటీతో సహా కొంతమంది ఇంటీరియర్ ప్రాంతంలో ముఖ్యమైన విలనకోట అండ్ ఇంజిరీ పంచాయత్ వాళ్ళు ప్రభుత్వం తరపున చేసిన ప్రోగ్రామ్స్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని చూసి, అదేవిధంగా మన ఏఎస్ఆర్ జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి సంబంధించి వర్క్స్ని చూసి, దాంట్లో రోడ్ నెట్వర్క్స్, మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళడం, మొబైల్ టవర్స్ నెట్వర్క్ వాళ్ళ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిన, దాంతో మోటివేట్ అయ్యి అదేవిధంగా గత నెల సెప్టెంబర్ మంత్లో 23 మావోయిస్ట్ పార్టీ మెంబర్స్ ఈ ప్రభుత్వం తరఫున వస్తున్నాయి అన్ని సాయం ఇవ్వడం జరిగిన, దీన్ని చూసి ఈరోజు ఈ 17 మిలీషియా మెంబర్స్ గిలినకోట అండ్ ఇంజిరీ పంచాయత్ వాళ్ళు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి సరెండర్ చేయడం జరిగింది. ఇక మచిలీపట్నం పర్యటనలో భాగంగా బందర్ పోర్టు పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. మచిలీపట్నంలో స్వచ్ఛత ఈ కార్యక్రమాల్లో భాగంగా బందరు విచ్చేసిన ముఖ్యమంత్రి షెడ్యూల్లో లేనప్పటికీ అకస్మాత్తుగా బందర్ పోర్టు పనులను పరిశీలించారు. పనులు ఎంతవరకు జరిగాయో అధికారులను అడిగి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. 2025వ సంవత్సరంలో మచిలీపట్నం పోర్టు పూర్తయ్యేలా చూస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు చేపట్టడానికి ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు మీరే చూసారు, ఇక్కడే 4 రోడ్లు జంక్షన్లో కుప్పలుగా గుట్టలుగా చెత్త వేస్ట్ అంతా కూడా స్టాక్ చేసే పరిస్థితి వచ్చారు. ఇలాంటి గుట్టలుగా పేరుకుపోయినట్టే కానీ ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా స్వాగతం పలికే పరిస్థితి వస్తూ ఉంది. 85 లక్షల మెట్రిక్ టన్నులు డ్రై వేస్ట్ ఉండే పరిస్థితి వచ్చింది. ఇది చాలా దారుణం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, ఎంత పరిపాలన భ్రష్టు పట్టిందంటే ఒక పక్క స్వచ్ఛ భారత్ పెట్టి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసే ఈ సమయంలో ఈ 5 ఏళ్లలో కొన్ని కోట్ల మెట్రిక్ టన్నులు వేస్ట్ జనరేట్ చేసి ఎక్కడికక్కడ స్టాక్ చేసి పెట్టారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమన్నా నాకు అర్థం కావడం లేదు. వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు దీన్ని బట్టి అర్థం అవుతాయి. దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇవన్నీ ప్రక్షాళన చేయాలంటే మాకు 1 or 2 years 2-3 సంవత్సరాలు పట్టే పరిస్థితి వస్తూ ఉంది ప్రక్షాళనకు మాత్రం.
అక్కడి నుంచి భవిష్యత్తు కార్యక్రమాలు అయితే ఇంకా సమయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అంత భ్రష్టు పట్టించారు. ఏదేమైనా వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. ఇప్పుడే నేను మచిలీపట్నం పోర్టుకి వెళ్ళి వచ్చాను. పోర్టు చూశాను. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. దగ్గర 3,669 కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలి. అక్టోబర్ 2025కే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ పనులు మాత్రం 26% ఇప్పటికి పూర్తయినాయి. 24% 865 కోట్ల రూపాయల వరకు పనులు పూర్తయినాయి. రేపు ఎల్లుండో డెవలపర్ పిలిపించి గట్టిగా చెప్తాను. చెప్పి ఎట్టి పరిస్థితిలో 25కు పూర్తయ్యేట్టుగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం. దీంట్లో కూడా నేను అక్కడ పోయినప్పుడు ఒక నోటు కూడా ఇచ్చారు, చూశాను. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 32 ఎకరాలు ఇవ్వాలి. ఒక 6 ఎకరాల 36 సెంట్లు అక్వైర్ చేయాలి. మొత్తం కలిసి ఈ ప్రాజెక్టుకి 35 ఎకరాల 36 సెంట్లు ఇవ్వాలి. అది కూడా కలెక్టర్ చెప్పాను. ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తాను. విద్యార్థుల్లో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు ఆరోగ్య కార్డుల పంపిణీ, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ మాట్లాడుతూ ప్రతి విద్యార్థినికి చదువుతో పాటు ఆరోగ్యం, వ్యక్తిగత శ్రద్ధ ఎంతో అవసరమని అన్నారు. చాలా కేసెస్ లో చాలా లేట్ గా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే రియలైజ్ అవుతున్నారు. రెగ్యులర్ గా మీకు డాక్టర్ ఏదైతే అడ్వైస్ ఇస్తారో ఆర్ నర్స్ ఏదైతే అడ్వైస్ ఇస్తారో అవి కూడా ఫాలో అవుతూ హెల్త్ మీరు రెగ్యులర్ గా ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే మీ ఎడ్యుకేషన్ లో కానీ క్లాసెస్ లో కూడా మీరు ఫోకస్ చేయడానికి అవుతుంది. కాబట్టి ఈ క్యాంప్స్ కంపల్సరీ మీరు అటెండ్ అవ్వాలి. మీకు ఇచ్చిన టాబ్లెట్స్ రెగ్యులర్ గా మీరు వేసుకోవాలి. బికాస్ చాలా మంది మల్టీవైటమిన్స్ కానీ ఐరన్ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ మీకు ఇచ్చినా కానీ పక్కన పెట్టేసుకుంటారు, మళ్ళీ వేసుకోరు. కానీ అలా చేయకుండా రెగ్యులర్ గా మీరు అవి వేసుకోవాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ ప్రోగ్రామ్ గైడ్ చేస్తూ ఆర్గనైజ్ చేసుకుంటున్న డిఎంహెచ్ఓ గారికి, డిఓ గారికి అండ్ ఈ ప్రోగ్రామ్ కి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పూర్తి చేయడానికి ఆయన కూడా నుంచి ఆ నిధులు ఇప్పించి పూర్తి చేయాలని గౌరవ కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, మా ఎమ్మెల్యే గారికి ముగ్గురు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం తీసుకొచ్చిన పిల్లలకు ఒక మంచి విద్య, ఆరోగ్యం అన్ని రకాలు కూడా బాగుండాలి, ఉన్నప్పుడే మనం ముందుకెళ్తామన్న దాంట్లో ముందుకు తీసుకెళ్తున్న విధానానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. చక్కటి ప్రోగ్రాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే దృష్టి సారించారో ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ అలాగే అగ్రికల్చర్, స్పోర్ట్స్ కావాలన్నా ఎలాంటి అంశం పైన కూడా ఎడ్యుకేషన్ పరంగా మీకు ఎలాంటి సాయం కావాలన్నా ఐఎమ్ రెడీ టు నా ఈ టెన్యూర్లో 5 years టెన్యూర్లో మీతో ఉంటా అని వాగ్దానం చేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ డిస్ట్రిబ్యూషన్ కి ఇచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్న గారికి, ఎమ్మెల్యే గారికి, అట్లాగే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రావీణ్య మేడం గారికి, తర్వాత మన డిసిసిబి చైర్మన్ రవీంద్ర అన్న గారికి, డిఓ వాసంతి గారికి, డిఎంహెచ్ఓ లలిత మేడం గారికి, ఎంఆర్ఓ విక్రమ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇతర పాఠశాల సిబ్బందికి, ప్రిన్సిపల్కి, టీచర్స్కి, ఇక్కడ వచ్చినటువంటి
మన ముఖ్య నాయకులకి, తర్వాత ఒకటి పిహెచ్సి సిబ్బంది నేను ఒకటే కోరుతున్నాను, వచ్చినాము మనం నామమాత్రంగా పరీక్షలు చేసాము, ఏదో వాల్యూస్ రాసినామని కాకుండా మన పిల్లలకి మనం టెస్టులు చేస్తే ఎంత సిన్సియర్గా చేస్తాం అనేది, తర్వాత ఒక ప్రాబ్లం డయాగ్నోస్ అయినాక దాన్ని ట్రీట్మెంట్ కూడా అంతే శ్రద్ధగా మీరు తీసుకోవాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బిడ్డలు పుట్టినప్పటి నుండి 6 సంవత్సరాల వరకు పౌష్టికాహారం దాదాపు 2 దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బాలింతలకు అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో పోషణ్ మహా 2024 ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్లకు అభినందనలు తెలిపారు. రాబోయే కాలంలో అంగన్వాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆ పండుగ మనం జీవితంలో మర్చిపోలేని పండుగ. సందేశాలను సలహాలను మేమందరం స్వీకరించి తప్పకుండా న్యూట్రిషనల్ స్టేటస్ని కాకుండా ఆలోచన చేపట్టిన దీని తదనంతరం మన గౌరవం విలోచన రిజిస్ట్రేషన్ మరియు ఆర్మీకి మరియు ఇచ్చిన కోసం అమ్మ కొంచెం జరుగు తలకా తీయమ్మా అరకు లోపల జరగమ్మా మిల్లెట్ ప్రాముఖ్యతను కూడా ఈ స్థాయి ద్వారా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బ్రీఫుల్ యాక్టివిటీస్ మనము నూతన జాతీయ విద్యా విధానం ప్రకారము రాబోయే కాలంలో మీ కష్ట నష్టాల్లో కూడా ఈ ప్రభుత్వం అదేవిధంగా మీ పరంగా నిలబడే ఓ కార్యక్రమం చేస్తుందని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. పౌష్టిక ఆహారానికి సంబంధించి ఎక్కడ కూడా నాణ్యత తగ్గకుండా అందరికీ పౌష్టికాహారం అనే విధంగా ఇది ప్రజాపాలన ప్రభుత్వం. ప్రజలకు సంబంధించి ఈ అంశంలో ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని నేను అధికారాన్ని కూడా కోరుతా ఉన్నా. పౌష్టికాహారానికి సంబంధించి మరి ఒక ఏదైనా ప్రభుత్వం కొత్త కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఇప్పుడే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ రోజువారీ అవగాహన కార్యక్రమాలు కానీ చైతన్య సదస్సులు కానీ ప్రతి ఇంటికి పోయి ఏ రోజు ఏ విధంగా చేయాలని ఒక ప్రాథమిక వాచ్ కూడా మీకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు బాల అమృతం ఇంతపూర్వకం కూడా మనం ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ప్లస్ అని వస్తుంది, అంటే పౌష్టికాహారానికి సంబంధించి ఇంకొద్దిగా మరి అన్ని ప్రోటీన్స్ మినరల్స్ అధికంగా కలిపి ఇచ్చే ప్రయత్నం. దాంతోపాటు రాబోయే కాలంలో నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను, ఫస్ట్ ఈ అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్స్కి ఒక క్యాంపు మా పక్షాన డాక్టర్లను పెట్టుతాం. వీళ్లకు వారికి సంబంధించి వారు ఆరోగ్యంగా ఉండాలనే ప్రయాసంతో అతి త్వరలో క్యాంప్ నిర్వహించండి. ఇక్కడ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా చేపడతాం. వారికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పని ఒత్తిడి వల్ల హాస్పిటల్ పోలేకపోయింటారు, లేకుంటే ఇబ్బందితో పెద్ద ఆసుపత్రికో హైదరాబాద్కో పోలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆలోచనతో అందరికీ కూడా చేద్దాం. మరి వెంటనే నేను కూడా హైదరాబాద్ నుంచి ఒక ప్రముఖమైన డాక్టర్లతో ఫస్ట్ ఇక్కడే అతి త్వరలోనే
కేవలం అంగన్వాడీ టీచర్స్కు సహాయకులకు ఇక్కడే క్యాంప్ నిర్వహించడం చేస్తుంది. అది మీ బాధ్యత అమ్మ, నాకు గుర్తు చేసేది. ఇప్పటి నుంచి మన బతుకమ్మ మా అక్క చెల్లె మా అమ్మలకు అందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వచ్చే పండుగ. మరి ఆ పండుగ సందర్భంలో మనకు అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఈ పండుగను గొప్పగా జరపాలని మీకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అక్షరాభ్యాసం కొంతమందికి ఈరోజు మనం మొదలు పెడతా ఉన్నాం. అక్షరాభ్యాసం చేస్తా ఉన్నాం. అక్టోబర్ 3 నుండి 12 వరకు బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో నిర్వహించనున్న శ్రీదేవి దసరా శరన్నవరాత్రోత్సవాలకు అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మత్కరి కొండ సురేఖకి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆలయ ఈవో కృష్ణ, సూపరింటెండెంట్ హైమావతి, వ్యవస్థాపక చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆలయ ప్రధాన అర్చకులు అనిల్, వేద పండితులు తదితరులు మంత్రి సురేఖని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి దసరా ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు, అర్చకులు మంత్రి సురేఖకి అమ్మవారి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలను అందించి శాల్వాతో సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. దసరా వేడుకల సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాలను ఈవో కృష్ణ మంత్రికి వివరించారు. దసరా నవరాత్రుల ఉత్సవాల నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వచ్చే పరిస్థితులున్నందున సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని మంత్రి సురేఖ ఈవోకు సూచించారు. ఇక రాష్ట్రంలో ఆధార్ కార్డు వల్లనే ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ డిజిటల్ కార్డుల ద్వారానే రేషన్ కార్డు, హెల్త్ కార్డు, పెన్షన్, ప్రభుత్వ పథకాలన్నీ ప్రామాణికం కానున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలో తహీర్ కొండాపూర్లో జరిగిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో కుటుంబ ఆస్తుల వివరాలు, ఆర్థిక లావాదేవీలు అడగరని, కుటుంబ సభ్యుల సంఖ్య, ఒక గ్రూప్ ఫోటో లాంటి వివరాలు మాత్రమే అడుగుతారని పొన్నం స్పష్టం చేశారు. ఎంపీడీఓ గారికి, డిప్యూటీ తహసీల్దార్ గారికి, గ్రామానికి సంబంధించిన ముఖ్యులందరికీ, అదేవిధంగా ఉన్న మిత్రుడు శ్రీనివాస్ గారికి, మిగతా పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఇందులో వచ్చే వాళ్ళు మీ ఆస్తుల వివరాలు, మీకు సంబంధించిన ఇతర ఏమి ఆర్థిక లావాదేవీల గురించి అడగరు. మీ కుటుంబ సభ్యుల సంఖ్య, వారికి సంబంధించిన ఒక గ్రూప్ ఫోటో. గతంలో మీకు తెలుసు, నేను ఎవరిని విమర్శించడానికి రాలేదు, కానీ కార్యక్రమం లోపల పెళ్లిళ్ళై వాళ్ళ పిల్లలైతే కూడా కొత్త రేషన్ కార్డు కావాలంటే 10 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఇవాళ ఈ ఫ్యామిలీ గుర్తింపు కార్డు కుటుంబానికి, మీరు ఇంట్లో 4 పిల్లలుండి 4 పెళ్లిళ్ళై 4 పిల్లలుంటే 4 ఫ్యామిలీగా మీరు డిజిటల్ కార్డులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరికి సంబంధించిన ఆస్తులో, బ్యాంక్ అకౌంట్లో లావాదేవీలకు సంబంధించిన అంశం ప్రస్తావన రాదు. మీరల్లా చేయాల్సింది, మీకు సంబంధించి గ్రామంలో 140 కుటుంబాలు, 140 ఇండ్లు ఉన్నాయి. 140 ఇళ్లల్లో బై పోర్షన్లో 2 కుటుంబాలు ఉండొచ్చు. ఇది గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా పెళ్ళై పిల్లలై వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డుకు సంబంధించిన ఉండొచ్చు. చనిపోయిన వాళ్ళకి సంబంధించి తొలగించి కొత్తగా పెళ్ళైనా పిల్లలైనా వాళ్ళ వెంటనే డిజిటల్ కార్డు లోపల నిరంతరం యాడ్ చేసుకోవడమో తీసేసుకోవడమో. సపోజ్ ఈ ఊరు నుంచి ఒక అమ్మాయి వేరే ఊరికి పెళ్ళైపోతే అక్కడ ఆ కుటుంబంలో ఆ అమ్మాయి ఫోటో ఇమ్మీడియట్గా యాడ్ కావడం, ఇక్కడ డిలీట్ కావడం, లేదా అక్కడ నుంచి ఈ ఊరికి వస్తే అక్కడ నుంచి డిలీట్ అయ్యి ఇక్కడ యాడ్ కావడం. ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ ఐడి కార్డు గుర్తింపు ఆ కుటుంబ మహిళ పెద్ద మీద ఇవ్వాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారంగా తీసుకుంటున్నటువంటి
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు. ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన కోర్టు. డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించిన పొన్నం ప్రభాకర్. కుటుంబానికి ఒక గుర్తింపు ఉండేలా కార్డు తయారీ. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు. కేటీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న మంత్రి కొండా సురేఖ. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సింగిల్ బెంచ్ తీర్పును అప్పీల్ చేసిన అసెంబ్లీ కార్యదర్శి. విచారణ తేదీలు నిర్ణయించి స్పీకర్ టేబుల్పై పెట్టాలని ఆదేశించిన హైకోర్టు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.